సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం ప్రీవియస్ కి ఏంటంటే లూప్స్ టాపిక్ కంప్లీట్ చేసాం కదా. సో ఇప్పుడు ఏంటంటే అరేస్. సో మనకి అరేస్ టూ టైప్స్ ఆఫ్ అరేస్ ఉంటాయి. సో ఫస్ట్ ఏంటంటే 1D అరే, నెక్స్ట్ 2D అరే. సో అరే అంటే ఏంటి? సో మనకి వాల్యూ స్టోర్ చేసినప్పుడు యూజ్ చేస్తాం అనమాట అరే అనేది. సో అరే అంటే మనకి సేమ్ డేటా టైప్స్ ఉన్న వాల్యూస్ అన్నిటిని మనం స్టోర్ చేసుకుంటాం అరే దాన్ని. సో ఇప్పుడు మనకి దీనిలో టూ టైప్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ 1D అరే, నెక్స్ట్ 2D అరే. సో ఫస్ట్ 1D అరే. 1D అరే అంటే మనకి దీంట్లో ఇప్పుడు స్టోర్స్ మల్టిపుల్ వాల్యూస్ ఆఫ్ సేమ్ డేటా టైప్. సో సేమ్ సేమ్ డేటా టైప్ ఉన్న వాల్యూస్ అనేది స్టోర్ చేసుకుంటుంది దీంట్లో. సో అదే 1D అరే అంటే. నెక్స్ట్ ఏంటిది? 2D అరే. 2D అరే అంటే ఏంటి? సో మనకి ఇచ్చిన డేటా అనేది రోస్ అండ్ కాలమ్ వైస్ స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పుడు 1D అరే అంటే సేమ్ ఇంకా దీనిలో వాల్యూస్ అన్ని స్టోర్ చేసి సైజ్ ఇచ్చామనుకోండి. సో నెక్స్ట్ వాల్యూస్ స్టోర్ అయితే ఉంటాయి. సో ఇలా 1, 2, 4. సో సేమ్ డేటా టైప్ వాల్యూస్ అన్ని స్టోర్ అయిపోతూ ఉంటాయి. నెక్స్ట్ 2D అరే అంటే ఏంటి? రోస్ అండ్ కాలమ్స్. సో మనం ఇక్కడ కింద ఎగ్జాంపుల్ చూద్దాం, అప్పుడు క్లారిటీగా అర్థమైంది ఇంకా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి? ఫస్ట్ 1D అరే ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ ఇంట్ ఏఆర్ఆర్, ఇంట్ అరే సింబల్. సో ఇక్కడ మన అరే అనేది ఇప్పుడు ఫస్ట్ వాడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంట్ ఏఆర్ఆర్. సో ఇలా రాశారు కదా. సో ఇది ఏదైతే ఉందో దీన్ని మన ఇంకొక కూడా రాయొచ్చు అనమాట. సో ఎలా రాసినా కరెక్టే. సో ఎలా రాసినా రెండు సేమ్ కరెక్ట్ అనమాట. సో దాంట్లో ఇప్పుడు ఏంటి? ఇక్కడ అందులో ఈ వాల్యూస్ అని డిక్లేర్ చేసుకున్నారు అనమాట. సో 1, 20, 30. సో ఈ వాల్యూస్ అనేది డిక్లేర్ చేసుకున్నారు. సో ఇది 1D అరే అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి? ఇది 2D అరే. సో ఇక్కడ ఏంటి? రోస్ అండ్ కాలమ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇదొకటి, ఇదొకటి. సో ఈ అరే రాసినప్పుడు ఎలా రాస్తామంట? అరే ఎలాగా రాస్తే 1, 2, 3, 4, 5, 6. సో దీన్ని ఇంకా అరే వేలో రిప్రజెంట్ చేయడం అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏంటి? 0, 1, 2, 0, 1. సో అక్కడ వీడేం అడుగుతున్నాడు ఇక్కడ? మ్యాట్రిక్స్ ఆఫ్ 1 అండ్ 2. సో మ్యాట్రిక్స్ ఆఫ్ 1 సెకండ్ రో, ఫస్ట్ రో, సెకండ్ కాలం. సో ఏ ఎలిమెంట్ ఉంది అక్కడ? 6. సో ఇది అవుట్పుట్ అనేది 6 వచ్చింది అనమాట. సో ఇది. అండ్ ఇక్కడ 1D అరే లేని అరే ఆఫ్ 2 అంటే సెకండ్ ఎలిమెంట్ ప్రింట్ అయిపోతుంది 30. సో ఇది ఈ కోర్స్ ఒకసారి మీరు ఓన్ గా ప్రాక్టీస్ చేసేయండి, ఒకసారి సేమ్ ఎగ్జిక్యూట్ చేసి చూడండి ఎలా వస్తుంది అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్ట్రింగ్స్ అనమాట. సో స్ట్రింగ్ అంటే తెలిసిందే. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ స్ట్రింగ్ అంటే ఏంటి? సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అనమాట. సో స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్. సో మనం ఒకసారి ట్రీట్ చేసిన తర్వాత వాటిని చేంజ్ చేయలేం అనమాట. నెక్స్ట్ దీనిలో స్ట్రింగ్ క్లాస్ మెథడ్స్ ఏంటి? స్ట్రింగ్ తో మన దాని లెంత్, క్యారెక్టర్, సబ్ స్ట్రింగ్, కాన్కాట్. సో ఇవన్నీ మెథడ్స్ అనమాట. సో స్ట్రింగ్స్ లో యూస్ చేసుకుంటాం మనం ఇవన్నీ. తర్వాత స్ట్రింగ్ ఇక్కడ ఏంటి? స్ట్రింగ్ కాన్కాటినేషన్ అంటే ఏంటి? సో ఇక్కడ ఏంటంటే మనం ఏవైనా టూ స్ట్రింగ్స్ ఉన్నాయి అనుకో. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫస్ట్ హలో ఉంది, తర్వాత వరల్డ్. సో ఈ రెండింటిని కలపాలంటే లైక్ కాన్కాట్ చేయాలంటే ప్లస్ అనే సింబల్ వాడతాం అనమాట. సో ఇక్కడ మన ప్లస్ అనే సింబల్ వాడితే ఏమైంది? ఈ రెండు హలో వరల్డ్ అలా ఉంది కదా. సో ఇప్పుడు ఎలా ప్రింట్ అయింది? హలో వరల్డ్ ఇలా ప్రింట్ అయిపోద్ది అనమాట. సో దానికోసం ప్లస్ ఆపరేటర్ వాడతాం. సో ఇక్కడ ప్లస్ అంటే ఎడిషన్ కాదు, కాన్కాట్ చేయడం అనమాట స్ట్రింగ్స్ దగ్గర. సో ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఉంది చూడండి ఇప్పుడు. సో మనకి ఇక్కడ ఏంటి? స్ట్రింగ్ అనేది ఇచ్చారు, స్ట్రింగ్ హలో వరల్డ్ ఉంది ఇక్కడ మనం. సో వాడు ఇచ్చింది ఏంటి? స్ట్రింగ్ హలో వరల్డ్. సో ఫస్ట్ ఏంటి? స్ట్రింగ్ ఎస్టిఆర్ డాట్ లెంత్. సో ఎస్టిఆర్ అంటే ఏంటి? దాని వేరియబుల్. సో ఎలా రాస్తాం మనం స్ట్రింగ్ రాసేటప్పుడు? సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చూడండి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ దాన్ని ఎలా డిక్లేర్ స్ట్రింగ్ ఎలా డిక్లేర్ చేస్తామని చెప్పినాం? ఫస్ట్ స్ట్రింగ్, ఓకే. నెక్స్ట్ ఎస్టిఆర్, స్ట్రింగ్ వేరియబుల్ నేమ్ అది. సో ఇది డబుల్ కోర్స్ స్ట్రింగ్ రాస్తాం. సో అయిపోయింది. ఇప్పుడు మనం స్ట్రింగ్ ని డిక్లేర్ చేసాం. సో ఇక్కడ ఏంటి? ఈ ఎస్టిఆర్ అనే వేరియబుల్ లో ఈ డేటా ఉంది, ఓకే కదా. సో ఇప్పుడు ఎస్టిఆర్ డాట్ లెంత్ ఏమైంది? సో ఇప్పుడు ఈ స్ట్రింగ్ యొక్క లెంత్ అనేది వస్తుంది అనమాట. సో 12, దీని లెంత్ అనేది 12 వచ్చింది. నెక్స్ట్ ఏంటిది? క్యారెక్టర్ 7. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఎస్టిఆర్ క్యారెక్టర్, ఇక్కడ మన నెంబర్ ఇచ్చాము కూడా అది వస్తుంది. సో ఇక్కడ నెంబర్ అంటే ఏంటి? 7th దగ్గర ఉన్న అక్కడైతే ఏదైతే క్యారెక్టర్ ఉందో సో అది ప్రింట్ అవుతుంది అనమాట. సో అదే క్యారెక్టర్ అంటే. అండ్ నెక్స్ట్ వచ్చేది ఏంటిది? సో ఇక్కడ 7 వేస్తే 7 దగ్గర ఏముందో అది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ డబుల్ అనేది ప్రింట్ అవుతుంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేయండి సబ్ స్ట్రింగ్ అనమాట. సో ఇప్పుడు సబ్ స్ట్రింగ్ అంటే ఇప్పుడు ఆ లెంత్ ఇచ్చాడు కదా, ఏదైతే ఇప్పుడు ఎస్టిఆర్ డాట్ సబ్ స్ట్రింగ్ ఆఫ్
0,5 అని ఇచ్చారు కదా. సో 0 నుండి 5 వరకు ఆ లెంత్ ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో సో అవన్నీ ప్రింట్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇప్పుడు 0, 1, 2, 3, 4. సో 4 అంటే 5, 5 అంటే 4 వరకు. సో ఇప్పుడు ఏం ప్రింట్ అయింది, హలో అని ప్రింట్ అయింది అక్కడ. ఓకే కదా. సో ఇది, సో ఇవన్నీ స్ట్రింగ్ మెథడ్స్ అనమాట. సో ఒకసారి రాసి చూద్దాం అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది. సో నేను ఇంకొక ఫైల్ తీసుకుంటున్నాను ఇక్కడ. సో షార్ట్ కట్ కీ ఏంటి, పిఎస్విఎం. ఓకే కదా. సో వచ్చేసింది. సో ఫస్ట్ ఏంటి మనం, సో డైనమిక్ ఇన్పుట్ తీసుకుందాం. సో దానికోసం ఏంటి, మనం ఫస్ట్ స్కానర్ క్లాస్ వాడతాం, తర్వాత ఆబ్జెక్ట్. సో మనం డిక్లేర్ చేస్తాం. తర్వాత ఇన్పుట్ ఏం తీసుకున్నాం, స్ట్రింగ్ తీసుకున్నాము. సో ఎస్ క్యాపిటల్, ఎస్టిఆర్ వేరియబుల్ నేమ్. సో నెక్స్ట్ ఎస్ డాట్. సో మనం స్ట్రింగ్ తీసుకున్నాం కదా. సో అది ఒకవేళ సింగిల్ క్యారెక్టర్ అయితే మనం నెక్స్ట్ లైన్ తీసుకుంటాం, ఆర్ పూర్తిగా లైన్ అయితే నెక్స్ట్ లైన్ అని తీసుకుంటాం. సో మన నెక్స్ట్ ఏదైనా తీసుకోవచ్చు ఇక్కడ, అది మొత్తాన్ని కలిపి. సో ఇప్పుడు తీసుకుందాం. సో దానిలో ఏంటి, ఇప్పుడు ఫస్ట్ దాని లెంత్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. మనం ఏదైతే ఇచ్చామో దాని లెంత్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ ఏంటి, మనం ఎస్టిఆర్ డాట్ లెంత్. సో ఇప్పుడు ఏమైంది, మనం దీన్ని రన్ చేసినప్పుడు ఏంటి, మనకు ఒక ఇన్పుట్ అడిగింది. సో దాని లెంత్ ఇస్తుంది మళ్ళీ. ఇప్పుడు రన్ చేద్దాం. సో ఇక్కడ ఇన్పుట్ ఇవ్వమంటుంది, ఎగ్జాంపుల్ ధనుష్. సో ఇప్పుడు ఏంటి, అది లెంత్ ప్రింట్ చేయాలి. సో లెంత్ 7. సో ఇలా అనమాట. సో ఇప్పుడు ఒకవేళ మనం ఇక్కడ లెంత్ బదులు సబ్స్ట్రింగ్ ప్రింట్ చేద్దాం. సో యూ వరకు ప్రింట్ అవ్వాలన్నమాట మనకి. ఓకేనా. సో సబ్స్ట్రింగ్ ఇండెక్స్ ఏంటి, 0. ఎండ్ ఇండెక్స్ ఏంటిది, సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. సో ఈ వరకు ప్రింట్ అయిపోయింది. సో ఇదనమాట. ఒకసారి మీరు మిగతా మెథడ్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి. అండ్ మనకి దీంట్లో ఏంటంటే W3 స్కూల్స్ అని వెబ్సైట్ ఉంటుంది అనమాట. సో మాక్సిమం దాంట్లోకి వెళ్తే మాక్సిమం అన్ని చాలా కవర్ అయిపోతున్నాయి టాపిక్స్ అనమాట. ఓకేనా. సో ఒకసారి చెక్అవుట్ చేయండి, కింద డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇస్తాను. వచ్చేసి ఏంటంటే ఫంక్షన్స్ అనమాట. సో ఫంక్షన్స్ అంటే ఇట్ ఈస్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్. సో ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది స్పెసిఫిక్ టాస్క్ ని పర్ఫార్మ్ చేస్తే సో దాన్ని ఫంక్షన్స్ అన్నమాట. నెక్స్ట్ ఇంకొని ఏమొచ్చేసి ఏంటంటే మెథడ్స్. సో సింటాక్స్ ఏంటి, ఫస్ట్ ఇక్కడ రిటర్న్ టైప్, తర్వాత మెథడ్ నేమ్, ఇక్కడ పారామీటర్స్, ఇక్కడ కోడ్ నెక్స్ట్. సో ఇది సింటాక్స్ అన్నమాట. సో మనకి ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి ఎగ్జాంపుల్. సో ఇక్కడైతే చూడండి, ఫస్ట్ అయితే ఒక క్లాస్ తీసుకున్నాడు, మెయిన్ క్లాస్ అని. సో అందులో యాడ్ నెంబర్స్ అనే ఫంక్షన్ తీసుకున్నాడు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ యాడ్ నెంబర్స్ అనేది ఫంక్షన్ నేమ్ అనమాట. ఇంట్. ఓకేనా, ఇంట్ ఫంక్షన్ నేమ్. సో ఇంటి ఏబి ఈ రెండు ఏంటంటే పారామీటర్స్. సో ఇందులో ఏం చేస్తున్నాం, సో ఈ 2 పారామీటర్స్ పంపిస్తున్నాం. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాం, సమ్ పర్ఫామ్ చేస్తున్నాం. సో ఎడిషన్ పర్ఫామ్ చేస్తుంది, తర్వాత ఎడిషన్ రిటర్న్ చేస్తాం. సో ఈ ఫంక్షన్ అయిపోయింది ఇక. సో ఇదే యాడ్ నెంబర్స్ అనమాట. సో ఫస్ట్ ఇందులో ఒక 2 వాల్యూస్ పంపిస్తాం, ఆ రెండింటిని ఎడిషన్ చేస్తాం, ఆ రెండింటి ఒక సమ్ రిటర్న్ చేస్తాం. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏంటి, ఇది మన మెయిన్. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ 2 నెంబర్స్ మనం డిక్లేర్ చేసాం ఆల్రెడీ. ఓకేనా. ఫస్ట్ నెంబర్ 1 ఏమో 25, 2 ఏమో 15. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనం మెయిన్ మెథడ్ దానికి ఏముందంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం అనమాట. సో మెయిన్ మెథడ్ ఇక్కడ ఏంటి, మెయిన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ మెయిన్. ఓకేనా. ఇది ఇక్కడ ఫంక్షన్ కాలింగ్ అంటారు అనమాట. సో ఇక్కడ ఏంటి, ఇంటూ రిజల్ట్. సో అక్కడ అది రిజల్ట్ అనేది ఒక వేరియబుల్. సో వచ్చిన రిజల్ట్ దాన్ని స్టోర్ చేయడానికి మనం నెక్స్ట్ ఆబ్జెక్ట్ డాట్. సో మనకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, ఏది ఇందాక మెయిన్ అని కదా దానికి ఆబ్జెక్ట్. తర్వాత యాడ్ నెంబర్స్ ఫంక్షన్ నేమ్, ఇక్కడ num1, num2. సో ఇవి రెండు ఇక్కడ ఏంటి, ఈ రెండు పారామీటర్ పాస్ చేస్తుంది దాంట్లో మనం. ఓకేనా. సో ఇప్పుడు ఏమైంది, 25, 15 అనేవి ఆ ఫంక్షన్ లోకి వెళ్తే ఆడ సమ్ పర్ఫామ్ అయిపోద్ది, తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తాయి. సో వచ్చి ఆ సమ్ అనేది అయితే ఉందో అది రిజల్ట్ లో స్టోర్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం ఆ రిజల్ట్ ని ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. సో ఇది ఇక్కడ. ఓకేనా. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేషన్. సో ఇది బట్టి మనం మర్చిపోదు అనమాట. సో ఫస్ట్ మెయిన్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ ఏంటి, నెక్స్ట్ ఇక్కడ ఫంక్షన్ ని కాల్ చేస్తాం మనం. ఓకేనా, ఇది కాలింగ్ ఫంక్షన్ ఆబ్జెక్ట్ డాట్ ఇది. సో ఇదే ఫంక్షన్స్ అంటే దీన్ని మనం ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఒకసారి.
సో ఇక్కడ ఏంటంటే నేను కొత్త ఫైల్ తీసుకుంటాను మళ్ళీ. సో ఫంక్షన్ డాట్ జావా. సో షార్ట్ కట్ ఏంటి, పిఎస్పిఎల్. సో ఇది షార్ట్ కట్ అనమాట. సో ఫస్ట్ ఏంటి, మనం ఫస్ట్ ఒక ఫంక్షన్ తీసుకోవాలి. సో పబ్లిక్ అవేంటి ఇంటీజర్స్. సో రిటర్న్ టైప్ ఇంట్. ఓకేనా. నెక్స్ట్ ఫంక్షన్ నేమ్ యాడ్ నంబర్స్. ఓకేనా. పారామీటర్స్ పంపిస్తుంది. ఏంటి ఫస్ట్ పారామీటర్ ఇంట్ ఏ కామా ఇంట్ బి. ఓకేనా. పారామీటర్స్ పంపించాం. సో నేను నెక్స్ట్ ఇప్పుడు దీనిలో ఏంటి రాయాలి. ఏం చేస్తాం మనం, ఇంట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఓకేనా. ఇప్పుడు ఎక్కడైతే మనం ఏంటంటే సమ్ చేస్తాం. సో సేమ్ దీనిలో లాగా ఇప్పుడు ఇదిగోండి. సో వేరియబుల్స్ తీసుకున్నాం అండ్ నెక్స్ట్ సమ్ చేస్తాం. తర్వాత ఏం చేయాలి, రిటర్న్ చేయాలి. సో ఇప్పుడు ఏంటి, మనం సమ్ ని రిటర్న్ ఏం చేసాం, ఆ వచ్చిన సమ్ ఏదైతే ఉందో దాన్ని రిటర్న్ చేస్తాం. ఓకే కదా. ఇప్పుడు ఏమైంది, సమ్ అనేది రిటర్న్ అయింది. సో మనం ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ చేస్తామో అది అప్పుడు ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి రండి. సో ఇక్కడ ఏమైంది, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏంటి డిక్లేర్ చేస్తుంది. సో ఫస్ట్ నమ్1. సో నమ్1 ఎంత ఇచ్చాం మనం. సో ఇక్కడ ఏంటంటే మనం దాన్ని డైనమిక్ గా తీసుకుందాం. ఓకేనా. సో ఫస్ట్ స్కానర్ ఎస్ ఇస్ ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. ఓకేనా. అయిపోయింది. నెక్స్ట్ రెండు వేరియబుల్స్ ఏంటి, రెండు ఇంటిజర్స్ ఏంటి ఇన్పుట్ తీసుకోవాలి. ఓకే కదా. సో ఫస్ట్ ఏంటి నమ్1. సో ఇంటూ num1 ఈజ్ ఈక్వల్ టు ఎస్ డాట్ నెక్స్ట్ ఇంట్. ఇప్పుడు నెక్స్ట్ num2. మీరు అక్కడ ఒకవేళ ఏమైనా మ్యాటర్ రావాలంటే ఆ నెక్స్ట్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, ఏదైతే బ్రాకెట్స్ ఉన్నాయో సో అక్కడ ఏంటండి ఎంటర్ num1 ఎంటర్ num2 అది ఇక్కడ మీ ఇష్టం రాసుకుంటాం ఆప్షనల్ అది. ఎస్ డాట్ నెక్స్ట్ ఇంట్. సో ఇప్పుడు ఏంటి మన రెండు నెంబర్స్ ఇన్పుట్ తీసేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి ఆబ్జెక్ట్ డిక్లేర్ చేయాలి. సో ఫస్ట్ మెయిన్ మెథడ్ ఆబ్జెక్ట్ మెయిన్. సో ఇక్కడ ఈ మెయిన్ ఏదైతే ఉందో సో ఇక్కడ ఏంటంటే క్లాస్ అనమాట. సో ఈ క్లాస్ దగ్గర ఏదైతే ఇక్కడ ఏదైతే రాస్తామో క్లాస్ నేమ్, సో దానికి ఆబ్జెక్ట్ రాయాలి. సో ఇక్కడ మన క్లాస్ నేమ్ ఏంటి, క్లాస్ ఫంక్షన్. సో ఫంక్షన్ రాయాలి మనం. సో ఫంక్షన్. ఓకేనా. సో నెక్స్ట్ ఆబ్జెక్ట్ నేమ్ ఏమంటున్నా ఫన్. ఓకేనా. ఈజ్ ఈక్వల్ టు న్యూ ఫంక్షన్. సో ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఇప్పుడు మనం ఫంక్షన్ కాల్ చేయాలి. ఓకే కదా. సో అక్కడ వీడేంటంటే ఇక్కడ ఇక్కడ ఇంట్ అనేది ఒక సపరేట్ వేరియబుల్ తీసుకొని అక్కడ రిజల్ట్ అని తీసుకున్నాడు అనమాట. సో మీరు డైరెక్ట్ గానే పెట్టచ్చు, ఏంటి అలా అయినా పెట్టచ్చు. సో ఇప్పుడు ఏంటి ఇక్కడ ఏదైతే వాల్యూ వస్తుందో దాన్ని వాడు రిజల్ట్ లో స్టోర్ చేసుకుని దాన్ని ప్రింట్ చేస్తున్నాడు. ఓకేనా. సేమ్ ఇప్పుడు ఇంత రిజల్ట్ రెస్. ఓకేనా. సో ఇప్పుడు ఏంటి ఇక్కడ మన ఫంక్షన్ కాల్ చేయాలి. ఇక్కడ మనకి ఫంక్షన్ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ఏంటి ఫన్. సో ఫన్ డాట్ నెక్స్ట్ అక్కడ ఏం ఫంక్షన్ యాడ్ నెంబర్స్. ఓకేనా. ఇక్కడ పారామీటర్స్ ఏంటి num1 num2. సో మనం దాన్ని పాస్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏమైతే మనం ఎప్పుడైతే ప్రోగ్రామ్ రన్ చేస్తామో సో ఏమైతే ఇక్కడ ఫంక్షన్ కాల్ చేస్తుంది. సో num1 num2 అని ఇక్కడికి వెళ్తాయి. నెక్స్ట్ ఆ రెండు సమ్ అయితే ఇక్కడ మనకి రిటర్న్ సమ్ వస్తుంది. ఆ వచ్చిన సమ్ ఏదైతే ఉందో ఈ రిజల్ట్ ఆర్ఏఎస్ లో స్టోర్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ రిజల్ట్ ని ప్రింట్ చేయాలి. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ వెళ్ళాలి. ఏ ప్రింట్ చేయాలి, రెస్. సో ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. అండ్ ఈ VS Code టెర్మినల్ క్లియర్ చేయడానికి షార్ట్ కట్ ఏంటంటే CLS. సో క్లియర్ అయిపోతుంది అనమాట మొత్తం. సో నెంబర్స్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఏంటి 3, నెక్స్ట్ 6. సో అవుట్పుట్ ఏమొచ్చింది 9. సో సమ్ పర్ఫామ్ అయింది అనమాట. సో ఇంకో వేరే నెంబర్స్ ఇచ్చి చూద్దాం. సో 10, 11, 21. ఓకేనా. సో ఇది ఫంక్షన్స్ అంటే. సో చాలా సింపుల్ అనమాట. సో మనం ఫస్ట్ ఏదైతే ఫంక్షన్ ఉందో దాన్ని ఇక్కడ డిక్లేర్ చేసుకుంటాం. తర్వాత మెయిన్ మెథడ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఏం చేస్తాం, ఆ ఫంక్షన్ కాల్ చేసి పారామీటర్ పాస్ చేస్తాం. సో ఇదే ఫంక్షన్స్ అంటే ఇంకా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం డిఎస్సి స్టార్ట్ చేస్తాం అనమాట. సో నేను డిఎస్సి ఎలా అయితే నేర్చుకుంటా వెళ్తాను, సో ఏ టాపిక్స్ ఏమైతే నేర్చుకుంటా వెళ్తాను, సో ఆ ప్రతి టాపిక్ అనేది మీకు ఇక్కడ ప్రతిదీ వీడియో రూపంలో పెట్టేస్తాను. సో కుదిరితే ఏంటంటే ఫస్ట్ ఒకసారి కంటెంట్ అండ్ నెక్స్ట్ కోడింగ్. సో అలా 2 వీడియోస్ నెక్స్ట్ ఆల్టర్నేట్ డేస్ లో పెట్టుకుంటూ వచ్చేస్తాను అనమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.
థ్యాంక్ యూ.